శ్రీమాత్రే నమః. ముందుగా చెప్పినట్టుగా మల్లవరం డ్యామ్కి వెళ్ళామని చెప్పాను కదా. మేమైతే ఇది కొత్త రోడ్లో వెళ్ళాము. అంటే ఎప్పుడు అక్కడ మద్దిపాడు నుంచి గుండ్లకమ్మ వాగు కానీ డ్యామ్ అని ఆర్చ్ ఉంటుంది, అలా వెళ్తాము. కానీ మణికేశ్వరం నుంచి ఇది ఒక రూట్ ఉందని చెప్పి మా ఫ్రెండ్ చెప్తే అటు వెళ్ళాము. అయితే గ్రానైట్ ఫ్యాక్టరీస్ అవన్నీ ఉన్నాయి. ఆఖరికైతే మేము డ్యామ్ దగ్గరికి వచ్చేసాము. మేము ఇక్కడికి డ్యామ్కి అయితే చాలాసార్లు వెళ్ళాం మా ఫ్రెండ్స్తో వాళ్ళతో. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు, గుర్రపు స్వారీ అదిను. కాకపోతే అప్పుడు కొంచెం నైట్ టైం అయిపోయింది, అయినా కూడా బాగా ఎంజాయ్ చేసాము సారు. తర్వాత అక్కడ ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. మల్లవరం డ్యామ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మేము ఇక్కడ బోట్ షికారుకి కూడా వెళ్ళాము ఒకసారి. ఇక్కడ చూడండి డ్యామ్ దగ్గర అంతా బుద్ధుడి విగ్రహము, సర్ సివి రామన్వి అన్నీ కూడా పోస్టర్స్ అయితే ఉన్నాయి. వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు అయితే చాలా బాగుంటుంది. మేము ఒకసారి వెళ్ళాము. మీరు ఎవరైనా కూడా ఈ డ్యామ్ వెళ్ళారా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు అయితే డ్యామ్ దగ్గర చాలా బాగుంటుంది వ్యూ అనేది. ఒకసారి మేమైతే వెళ్ళినప్పుడు చేపలు అవి పడుతూ ఉన్నాయి. ఈరోజు 12 అయిపోయింది. మేము అక్కడికి వెళ్ళేసరికి దర్శనం ఉంటుందో లేదో అనుకున్నాం. కానీ శివరాత్రి సందర్భంగా 12:30 వరకు 12:40 అలా 1 వరకు కూడా దర్శనం అయితే ఉందిట. అక్కడే నిత్యాన్నదానం కూడా ఉంటుంది. మేము ఈరోజు ఉపవాసం కారణంగా మేము అక్కడేమీ తినలేదు. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి. మనం ఏదైనా యాత్రలకు వెళ్ళినప్పుడు అంటే ఇలాంటి గుళ్ళకి వెళ్ళినప్పుడు ఆ స్థల పురాణం అనేది కనుక తెలుసుకుంటే మరింత పుణ్యం అనేది ఉంటుందని చెప్తూ ఉంటారు పెద్దలు. ఇదిగోండి గుడి అయితే ఆంజనేయ స్వామి విగ్రహము, ఇటు గరుత్మంతుడు ఉన్నారు. మా పాప ఏదో రీల్ ట్రై చేద్దామని చెప్పి ఇలా అయితే పెట్టింది. గుడికి వెళ్దామా అని చెప్పి ఇలాగట. అది ఇంకొకరు వీడియో తీస్తే బాగుంటుంది. మా వారు అక్కడ బండి పార్క్ చేస్తూ ఉంటే మేము ఈలోపు ఇదిగో ఇలాగా కొంచెం ఎంటర్టైన్ చేసుకున్నాము. నేను ఎలా తీయాలి ఏంటి అని చెప్పి నేనే సెల్ఫ్ బ్యాక్ పెట్టుకున్నాను. తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. అక్కడ సీనరీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగో మా అబ్బాయి పైకి వెళ్ళి కిందకి జారుతూ చాలా అల్లరైతే చేశాడు. అక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయి. మేము బండి దగ్గర పెట్టిన కవర్ అయితే లాక్కుని వెళ్ళిపోయాయి. ఇదిగోండి కొన్ని ఫొటోస్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు శివరాత్రి ఎలా జరుపుకుంటున్నారనేది కూడా చెప్పండి. మేము ఇప్పుడైతే ఇక్కడున్న టెంపుల్స్ అన్నీ కవర్ చేద్దామని అనుకుంటున్నాం. అవి కూడా కుదిరితే వీడియో కానీ షార్ట్ కానీ ఇదైతే అప్లోడ్ చేస్తాను. ఫొటోస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. కానీ ఎండలో వెళ్ళడం వల్ల ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇదిగోండి లాస్ట్లో వచ్చేటప్పుడు ఇక్కడ ఒంగోలు దగ్గర కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అందుకని చెప్పి మేము మంగమూరు బైపాస్ నుంచి అటు వెళ్ళిపోయామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.